హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజర తెలంగాణ. బట్ ఈ రోజు వీడియో వచ్చేసి అయితే మనం ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని కూరగాయలు తింటే మన పిల్లలు చాలా యాక్టివ్ గా క్యూట్ గా పుడతారని అనుకున్నాం కదా. సో అలాగే కొన్ని కూరగాయలు తింటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి. అది ఏంటిదో ఈ రోజు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. మీరు వీడియో స్కిప్ చేసుకుంటా చూస్తే మీరు మెయిన్ పాయింట్స్ అనేది మిస్ అవుతారు. అప్పుడు మీకు వీడియో ఏంటిదో అర్థం కాదు. అందుకే మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అయితే చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీరు ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ సర్కిల్ కానీ ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉంటే వాళ్ళకైతే వీడియో అయితే షేర్ చేయండి. సో మనకు కూరగాయలో వచ్చేసి ఫస్ట్ తినకూడదు కాకరకాయ అండి. కాకరకాయ తినడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఉపయోగాలు అయితే ఏం లేవు. ఎందుకంటే కాకరకాయ అనేది చాలా వేడి అండి మనకు. అందుకే మనము ఫస్ట్ మంత్ నుంచి 5th మంత్ వరకు వేడి వస్తువులు అనేది ఏం తినొద్దు అనేసి మనకు డాక్టర్లు సజెషన్ చేస్తారు. అలాగే మన పెద్దలు చెప్తూనే ఉంటారు. సో మనకు తెలిసింది. అందుకే ఈ కాకరకాయ తినడం వల్ల మన బాడీలో హీట్ అనేది ఎక్కువ అయ్యి మనకు ప్రెగ్నెన్సీ అనేది మిస్క్యారియర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం చేతులారా ఎందుకు పోగొట్టుకోవాలి. అందుకే మనం ఈ కాకరకాయ అనేది స్కిప్ చేస్తే బెటర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మన ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ నొప్పులు ఉంటూ ఉంటాయి. అందువల్ల మనం కొన్ని కూరగాయలు తినడం వల్ల ఇంకా నొప్పులు అనేది ఎక్కువ అవుతాయి. దాంట్లో ఏంటిదంటే ముల్లంగి తినడం వల్ల ఏంటిదంటే మనకు చాలా నొప్పులు అనేది ఎక్కువ వస్తాయండి. సో ఎందుకంటే ముల్లంగిను మనం బంగాళాదుంప ఈ రెండైతే అసలు తినొద్దు. ఎందుకంటే మనకు వాతం అంటారు కదా. ఈ వాతం ఉండడం వల్ల మనకేంటిదంటే బాడీలో పెయిన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే మనము ఈ వాతం ఉన్న వస్తువులు తినక ఉండడమే బెటర్. ఎందుకంటే మన ప్రెగ్నెన్సీ టైంలోనే ఎక్కువ నొప్పులు ఉంటాయి. సో దాని వల్ల ఇవి కొన్ని తినడం వల్ల ఈ నొప్పి కాస్త కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మనము ఇవి స్కిప్ చేస్తేనే బెటర్. వాతం అనేది అలాంటిది ఏ ఫుడ్ తీసుకోకండి. సో ఇదండి వీడియో. ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. సో అలాగే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన చేతులారా పోగొట్టుకుని తర్వాత బాధపడితే మనకు వచ్చేది అంటూ ఏం లేదు. సో అందుకే మనం హెల్దీగా ఫుడ్ తిని హెల్దీ